ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. జనవరి 29న తులారాశి వారికి మధ్యాహ్నం 1:55 తర్వాత జరిగేది ఇదే. ఇక ఈ రాశివారు ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా చూడండి. అలానే 1:50 తర్వాత ఏం జరగబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వ్యక్తులు మంచి వ్యక్తులు, సమయానికి క్రమశిక్షణకి తగినటువంటి విలువని కేటాయిస్తూ ఉంటారు. ఆరోగ్యం పైన శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు. అలా అని వీరు ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి అనేది ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. దానితో పాటు తులారాశిలో జన్మించిన వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. అధికమైనటువంటి పట్టుదలతో ఉంటారు. వీరు జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువగా దూరం వెళుతూ ఉంటారు. అంటే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. జీవితంలో అత్యంత గొప్ప విజయాన్ని పొందాలి అనుకుంటూ ఉంటారు. జీవితం అనేది అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు చాలా అదృష్టకరమైనటువంటి వ్యక్తులనే చెప్పుకోవచ్చు. నిజానికి ఈ రాశిలో జన్మించాలి అంటే చాలా చాలా అదృష్టం ఉండాలి అని పండితులే చెబుతున్నారు. తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని, సమయపాలన, అలాగే మంచి క్రమశిక్షణతో పాటు ఈ యొక్క రాశివారు క్రమశిక్షణతో కూడి ఉండేటటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మంచి వ్యక్తులు. అలానే ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు. వీరు ఏదైనా అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోరు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ యొక్క రాశివారు జీవితంలో పై స్థాయికి ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు ఈ సమయంలో ఏదైనా సరే మంచి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. అలానే ఈ యొక్క సమయంలో ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉండబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించబోతున్నాయి. గురు ప్రభావంతో ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. అంటే గురుగ్రహం యొక్క ప్రభావంతో ఆకస్మికంగా అనుకోకుండా ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. అలాగే ఈ రాశి వారికి శుభం అనేది మధ్యాహ్నం 1:30 తర్వాత జరగబోతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మునుపటి కంటే కూడా ఎక్కువ సంతోషంగా ఉంటారు. పని ఒత్తిడి నుండి, పని భారం నుండి తేలిక అయ్యే విధంగా పై అధికారులైతే వీరికి అవకాశాలను కల్పిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగ విషయంలో, అలాగే వ్యాపార విషయంలో వీరు అనుకున్న నిర్ణయాలు మంచిగా ఫలిస్తాయి. అలాగే ఉన్నతాధికారుల యొక్క మన్ననలు లభిస్తాయి. ప్రమోషన్స్ అందే అవకాశం కనిపిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. అలానే వివాహితులు సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఎప్పటి నుండో సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు కూడా సంతానానికి సంబంధించిన శుభవార్తలను అయితే వింటారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి రాహు, కేతు, గురు ప్రభావంతో అనేక లాభాలనైతే పొందుకోబోతున్నారు. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి చేసే ప్రతి పని కూడా విజయాన్ని చేకూరుస్తుంది. అలాగే ఈ రాశి వారు శివారాధన, హనుమాన్ చాలీసాని పఠించడం ద్వారా శుభ ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క రాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా చక్కటి ఫలితాలనైతే పొందుకుంటారు. చూశారు కదండి. ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.